లాస్ట్ వీడియోస్ మీరు కనుక కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టయితే ఈ వీడియోస్లో సి లాంగ్వేజ్లోకి కొంచెం ముందుకు ఎంటర్ అవుతున్నాం. సి నేర్చుకునే ముందు మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదనే విషయం అర్థమైంది. మీ ఎడ్యుకేషన్తో నాకు సంబంధం లేదు. మీరు 5th క్లాస్ అయినా 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా ఒకటే అన్నాను. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా హౌస్ వైఫ్స్ అన్న మీ ఎడ్యుకేషన్తో ఏ సంబంధం లేదు. మీ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ కూడా సంబంధం లేదు. ఆ వీడియోస్ ఫాలో అవుతే కనుక మీకు గ్యారంటీ సిలో ఎక్స్పెక్ట్ చేసే బాధ్యత నాది. సో ఇది మటుకు మీరే నెక్స్ట్ వీడియోస్ చూసి మీరు తెలుసుకుంటారు. సి అంటే మీరు కష్టపడి నేర్చుకోవాల్సిన లేదు, ఇష్టపడి నేర్చుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను నా ఛానల్ని. సేమ్ ఈ సబ్జెక్ట్ని కూడా ఇష్టపడండి ఇంట్రెస్టింగ్గా. మీరు ఏదైనా ఇష్టపడి చూస్తేనే మీకు అది బాగా మైండ్లోకి వెళ్తుందని నా క్లియర్ ఒపీనియన్. సో ఇప్పుడు వచ్చేటప్పటికి నేను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎంటర్ అవబోతున్నాను. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో కీవర్డ్స్, డేటా టైప్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్ వీటి గురించి డిస్కస్ చేయాలి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడు ఎంటర్ అవుతామని చూస్తున్న వాళ్ళకి ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్. అంటే ఇప్పటిదాకా చెప్పిందంతా బిఫోర్ ప్రీ రిక్విజిషన్ అంటాం. సో బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేశాను ప్రోగ్రామింగ్లో, మీకు ఏది డిఫికల్ట్ లేకుండా. నా లాస్ట్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతే కనుక మీ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్నట్టు. ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఇంకా డైరెక్ట్ పాయింట్స్లోకి వస్తున్నాను. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ 4 పాయింట్స్ అర్థం కావాలి. ఒకటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డేటా టైప్స్. నెక్స్ట్, కీవర్డ్స్ అంటే ఏంటి. సో కీవర్డ్స్ 32 కీవర్డ్స్ అని అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ కీవర్డ్స్ని మనం తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అనేవి ఆల్రెడీ బిల్ట్ ఇన్ వర్డ్స్, రిజర్వ్ వర్డ్స్ అంటాం, అది ఎలా వాడాలి. డేటా టైప్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. ఎందుకు డేటా టైప్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా అంటే సి లాంగ్వేజ్ ముందు బిఫోర్ 1972 బిఫోర్ బి అనే లాంగ్వేజ్ ఉంది. దాంతో పాటు ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది బీసీపీఎల్ అని, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బీసీపీఎల్ అనే లాంగ్వేజ్ బి అనే లాంగ్వేజ్లో టైప్స్ అనేవి లేదు, అంటే టైప్లెస్ లాంగ్వేజెస్. డేటా టైప్స్ అనేవి లేవు, డేటా టైప్ స్పెషల్గా మెన్షన్ చేయలేదు. టైప్లెస్ లాంగ్వేజ్ కింద బి లాంగ్వేజ్, బీసీపీఎల్ లాంగ్వేజ్ ఉంటాయి. కానీ సి కంప్లీట్గా 1972లో స్టార్ట్ అయ్యేటప్పుడు డేటా టైప్స్ని ఇంట్రడ్యూస్ చేసి, సో ఇది ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది సి లాంగ్వేజ్లోనే. సో బిలో బీసీపీఎల్లో టైప్లెస్ లాంగ్వేజెస్, అందులో డేటా టైప్స్ అనేవి సపోర్ట్ చేయవు, డేటా టైప్స్ అనేవి మెన్షన్ చేయలేదు. సితోనే డేటా టైప్స్ అనేవి స్టార్ట్ అయ్యిందని చెప్తున్నా. అంటే కంపేర్ టు బీసీపీఎల్, బి అండ్ సితో. నేను అదర్ లాంగ్వేజెస్ చెప్పట్లేదు, కోబాల్ కానీ, పాస్కల్ కానీ, ఫోర్ట్రాన్ కానీ వాటి గురించి నేను డిస్కస్ చేయట్లా. నేను జస్ట్ సి బిఫోర్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, దాంతో ప్యారలల్గా ఉన్న లాంగ్వేజెస్లో నేను అస్సలు దాన్ని టచ్ చేయట్లా. సో సి అనే లాంగ్వేజ్ ముందు బి అనే లాంగ్వేజ్ ఉంది, బీసీపీఎల్ అనే లాంగ్వేజ్ ఉంది, దాని ముందు అల్గాల్ అనే లాంగ్వేజ్ ఉంది, అల్గర్థమ్స్. సో అల్గాల్ వేరు, బీసీపీఎల్ వేరు, బి వేరు. తర్వాత వచ్చిన నెక్స్ట్ లెటర్ కాబట్టి సి అని పెట్టారు, అంతే తప్పితే నథింగ్ స్పెషల్ మీనింగ్ అనేది ఏమీ లేదు. ఆల్ఫాబెట్స్లో బి తర్వాత వస్తుంది కాబట్టి సి అనే లాంగ్వేజ్కి సి, ఈ లాంగ్వేజ్ సి అనే నేమ్ డిజైన్ చేయటం అంటే డెనిస్ మార్టిన్ రిచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బిఎన్ఏ లాంగ్వేజ్ని మార్టిన్ రిచర్డ్స్ అనే అతను డిజైన్ చేశాడు. బిఎన్ఏ లాంగ్వేజ్లో ఏదైతే ఉందో దాని నుంచి ఉన్న ఫీచర్స్ని తీసుకునే డెనిస్ మార్టిన్ రిచి మీకు ఈ బి లాంగ్వేజ్ నుంచి తీసుకున్నది, బీసీపీఎల్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్తోనే సి లాంగ్వేజ్ డిజైన్ చేశాడు. స్పెసిఫిక్గా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం బెల్ ల్యాబొరేటరీస్లో అని క్లియర్గా అర్థమైంది. సో అప్పుడు డేటా టైప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతే ఇలా వర్క్ అవుతుంది అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం. సో నెక్స్ట్ కీవర్డ్స్, 32 కీవర్డ్స్ మనం ప్రతి ప్రోగ్రాంలో యూజ్ చేయం. మనకు కావాలంటే స్పెసిఫిక్గా ఆ ప్రోగ్రామ్ బట్టి ఎన్ని కీవర్డ్స్ వాడాలనేది మనం డిసైడ్ అవ్వాలి. అంటే కీవర్డ్స్ లిస్ట్ ఇస్తాను, ఆ కీవర్డ్స్ జస్ట్ నోట్ చేసుకోండి. అందులో మీకు ఏ కీవర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది వెళ్ళే క్లాసెస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకే క్లాస్లో మీకు కీవర్డ్స్ 32 రావాలి,
నాకు అన్నీ వస్తేనే కానీ సి వచ్చినట్టు కాదు అనేది పెట్టుకోవద్దు మైండ్లో. 32 కీవర్డ్స్ లిస్ట్ కూడా అవసరం, మ్యాక్సిమం 20 కీవర్డ్స్ మీకు గుర్తుంటే చాలు. అందులో డేటా టైప్సే మీకు 9 కీవర్డ్స్ ఉంటాయి. ఓకేనా, 9 కీవర్డ్స్ డేటా టైప్స్ ఉంటాయి. రిమైనింగ్ ఒక 11-12 కీవర్డ్స్ గుర్తుంచుకుంటే మొత్తం ఒక 20-25 కీవర్డ్స్ దాకా చేస్తే సరిపోతుంది. మనం ప్రోగ్రామింగ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వడానికి సిలో 9 డేటా టైప్స్ని మెన్షన్ చేయడానికి ఎలా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలనేది కీవర్డ్స్ రూపంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఉన్న 32 కీవర్డ్స్లో డేటా టైప్స్ ఎన్ని ఉంటాయన్నాను, 9 కీవర్డ్స్ ఉంటాయన్నా. సో ఆ 9 కీవర్డ్స్ని 32లో ఇంక్లూడ్ చేశారు. సో అలానే మనకి ఏది వర్క్ అవ్వాలి, ఎలా వర్క్ అవ్వాలనేది ఒక్కొక్క కీవర్డ్స్ రూపంలో మనకి ఇండికేట్ అవుతుంది. సో కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్, దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. డేటా టైప్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అనేది వాల్యూ చేంజ్ అవ్వకపోతే దాని కాన్స్టెంట్ అంటాం. ఫిక్స్డ్ వాల్యూ అంటే మనం ఏదైనా ఒక వాల్యూని తీసుకువెళ్ళి స్టోర్ చేసాము అంటే అది కాన్స్టెంట్ వాల్యూ. అది క్యారెక్టరా, స్ట్రింగా, ఇంటీజరా, ఫ్లోట్ అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ గురించి ఆల్రెడీ డీప్ డిస్కషన్ ఇచ్చాను, డీప్ వీడియోస్ ఇచ్చాను. అసలు వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి, వేరియబుల్ నేమ్స్ యూజ్ చేస్తేనే మనం అందులో వాల్యూ స్టోర్ చేయగలం. వేరియబుల్ ఈజ్ ఏ లైక్ ఏ కంటైనర్ అని చెప్పాను. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇది మన ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎంటర్ అయ్యే ముందే డేటా టైప్స్ అంటే ఏంటి, హౌ మెనీ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ సి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ కీవర్డ్స్ 32 కీవర్డ్స్ ఉంటాయి, అవి ఇంక్రీజ్ అవుతూ కూడా ఉన్నాయి. అంటే 1972లో వచ్చినప్పుడు 32, తర్వాత 34, 36, 38 అలా కీవర్డ్స్ యాడ్ అవుతున్నాయి. సో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యాన్సీ సి అని 1983 నుంచి 89 వరకు స్టాండర్డైజేషన్ చేశారు సి లాంగ్వేజ్ని. సో అందుకనే వాళ్ళు యాన్సీ సి అని పెట్టారు. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు యాన్సీ, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సిని స్టాండర్డైజేషన్ ఇవ్వడం కోసం దానికి ఒక ఫార్మేషన్ తీసుకొచ్చారు. సో అది 83 నుంచి 89 వరకు స్టాండర్డైజేషన్ కోసం వాళ్ళు వర్క్ చేశారు. సో యాన్సీ. కానీ సిని ఇంట్రడ్యూస్ చేసింది డెన్నిస్ మార్టిన్ రిచీ. సో బెల్ ల్యాబొరేటరీస్, దాని పూర్తి నేమ్ ఏంటి, ఇప్పుడు ప్రీవియస్గా బెల్ ల్యాబొరేటరీస్, యుఎస్లో ఉన్న బెల్ ల్యాబొరేటరీస్లో డిజైన్ చేశారు డెన్నిస్ రిచీ. ఇప్పుడు దాని ఫుల్ నేమ్ ఏంటంటే AT&T బెల్ ల్యాబొరేటరీస్. సో క్లియర్గా అర్థమైంది కదా. దీనికి 4 పాయింట్స్ తెలుసుకోవాలి. డేటా టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి. ఇవి తెలిస్తే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ డౌట్ ఉండదు, చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా రాయగలం. ఈ వీడియో షార్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి. డేటా టైప్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అనేది మనకి ఐడియా ఉండాలి. అది కీవర్డ్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత టోటల్ కీవర్డ్స్ ఎన్ని, స్టార్టింగ్లో 1972 32 కీవర్డ్స్. కాన్స్టెంట్స్ అంటే ఎన్ని రకాల కాన్స్టెంట్స్ ఉంటాయి. ఒక కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అన్నాం అనుకో, అనిల్ అనేది, అది కాన్స్టెంట్. నేమ్ అనేది ఎవ్రీ టైం మారదు కదా, ఆ పర్సన్కి అదే నేమ్ ఉంటుంది. సో ప్రోడక్ట్కి నేమ్ సోనీ టీవీ అన్నాం, సోనీ టీవీ అనేది సోనీ కంపెనీ మారదు, టీవీ మారదు. సోనీ టీవీ అనేది ఒక ఐటమ్ కోడ్ ఐటమ్ నేమ్ అనుకుందాం. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్. అలాగే దానికి ఒక ఐటమ్ కోడ్ ఇచ్చాం, 1010 లేదా 23 అని ఒక కోడ్ ఇచ్చాం, ఐటమ్ 23 అన్నాం అనుకో. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఐటమ్ నెంబర్, సో లేదా ఒక రోల్ నెంబర్ ఇచ్చాం, ఎంప్లాయీ రోల్ నెంబర్ 101 అని ఇచ్చాం. సో ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, అది ఎప్పటికీ మారదు. 101 అనే కోడ్ ఒక ఎంప్లాయీకి అసైన్ చేసినట్టు. అలా కాన్స్టెంట్స్ ఎన్ని రకాలు అనేది మనం చూస్తాం. ఒక ప్రైస్ ఇచ్చాం, 10 రూపీస్ 50 పైస్ అన్నాం అనుకో. 10 రూపీస్ 50 పైస్ అనేది చేంజ్ అవ్వదు. అంటే అఫ్ కోర్స్ 50 పైస్ అనేది లేకపోయినా మనకి సమ్ డిస్కౌంట్స్ ఇచ్చినట్టు అలా చూపిస్తూ ఉంటారు కదా. 12 రూపీస్ది సమ్ డిస్కౌంట్ ఇస్తే 10 రూపీస్ 50 పైస్ అయిందంట. సో ఈ 10 రూపీస్ 50 పైస్ 10 రూపీస్ 50 పైస్ కలిపి 21 రూపీస్ అవుతుంది. 50 పైస్ని కూడా వాళ్ళు వదలటానికి ఛాన్స్ లేదు. సో ఏముంది సార్ 50 పైస్కి వాల్యూ ఏముంది అని మీరు ప్రోగ్రాంలో 50 పైస్ తీసారనుకో 10 రూపీస్, అక్కడ 50 పైస్ లాస్ అవుతుంది. సో ఇలా మీకు 1 lakh ప్రోడక్ట్ అమ్మాయి అనుకో, 1 lakh ప్రోడక్ట్ సేల్ అయినాయి, 1 lakh ప్రోడక్ట్లో 50 పైస్ తీసేస్తే 50,000 లాస్. సో ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు
ఇవన్నీ కేర్ఫుల్గా వాల్యూస్ అంటే కాన్స్టెంట్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూస్ ఉన్నాయా లేవా 50 పైస్ 75 పైస్ 10 పైస్ దీన్ని కూడా వాళ్ళు స్కిప్ చేయకూడదు. సో వీటిని కాన్స్టెంట్స్ అంటాం. సో కాన్స్టెంట్ విత్ డిస్మలా వితౌట్ డిస్మలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ 2 నెంబర్ అంటాం. 1.5 నెంబర్ అనేది ఉండదు. 1.5 నెంబర్ అనేది ఉండదు. టీవీ 1 నెంబర్ 2 నెంబర్స్ 3 నెంబర్స్ 1.5 అంటే ఇంకో టీవీని ఆఫ్ చేయటం ఉండదు కదా. సో అలాంటి టైంలో 1.5 అనేది ఉండదు. సో రౌండింగ్ మెథడ్స్ సో మనం యాక్చువల్గా రియల్ నెంబర్స్ మనం క్లియర్గా చూసేటప్పటికి రౌండింగ్ చేసి ఉండాలి. డెసిమల్ ప్లేసెస్ ఉంది అంటే సో అది సపరేట్. కాన్స్టెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని అర్థమైంది కదా. సో అవన్నీ డీటెయిల్గా చూస్తాం. నెక్స్ట్ వేరియబుల్స్ అనేది వేరియబుల్ నేమ్ ఇట్స్ లైక్ ఏ కంటైనర్ అన్నాం. సో మనం ఏదైనా స్టోర్ చేయాలంటే కంపల్సరీ వేరియబుల్ డిక్లేర్ చేయాలి, అందులో వాల్యూ స్టోర్ చేయాలి అన్నాం. సో దీని గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు కంపల్సరీ క్లియర్గా చూడండి. ప్రోగ్రామింగ్లో ఇంకెవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ కట్గా ప్రతి లాంగ్వేజ్లో కూడా ఇవి కామన్. డేటా టైప్స్ కామన్, కీవర్డ్స్ కామన్, కాన్స్టెంట్స్ కామన్, వేరియబుల్స్ కామన్. సో ఇంకా మేబీ ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ అయితే మటుకు అవ్వవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.